నమస్తే, వెల్కమ్ టు కానూరు క్రియేషన్స్. నమ్మిన వాళ్ళు మోసం చేసినప్పుడు చాలామంది డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే సూసైడ్స్ అని లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా చేస్తూ ఉంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే నమ్మిన వాళ్ళు మోసం చేయటం అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైంది. ఇందాక చెప్పాను, ఒకప్పుడు మనిషి రిలేషన్స్కి ఇచ్చిన ప్రయారిటీ ఇప్పుడు ఇవ్వట్లేదు. ఈ మధ్య మనం చాలా అందరికీ ఫేస్బుక్లో వాట్సాప్లో ఒక మంచి కొటేషన్ వచ్చింది, వస్తువుల్ని వాడుకుని వదిలేయాలి, మనుషుల్ని ప్రేమించాలి. ఇప్పుడు రివర్స్లో వెళ్తున్నాం, మనుషుల్ని వాడుకుని వదిలేసి వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. ఫోన్ తీసుకుని కిసుకులాడు, ఆ ఫోన్ లేకపోతే ఉండలేడు అసలు. పొద్దున్న లేవగానే ఫస్ట్ భార్య పిల్లలు కూడా ముందు ఫోన్ చూడాలి. ఆ స్థాయికి వచ్చేసాం. అందరూ కాకపోతే చాలా వరకు అది అలవాటు అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోసం చేయటం, మోసపోవటం అనేది, మోసపోవడం మన తప్పు కాదు, మన మంచితనం మాత్రమే. ఫస్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. చాలామంది రిగ్రెట్ అవుతుంది, అరే నేను అసలు అనవసరంగా నమ్మాను. అరే నమ్మటం నీ మంచి లక్షణం, అది మంచి లక్షణమే. సో మోసం చేశారు ఆటోమేటిక్, ఎంతటి ఇంక్లూడింగ్ మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ అయినప్పటికీ నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఖచ్చితంగా గుండెలో బాధ అనిపిస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అలా బాధపడుతూనే కూర్చుని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇది ఇంకో పెద్ద సమస్య తెచ్చుకోవడం అవుతుంది కదా. ఫస్ట్ యాక్సెప్ట్ చేయి, అయిపోయింది, జరిగిపోయింది, కన్ఫర్మ్ వాడిని చీట్ చేశాడు. ఎవరైనా కావచ్చు, అది రిలేషనే కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్సే కావచ్చు, నీ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయ్ కావచ్చు, నువ్వు అతి ఇష్టంగా నమ్మిన వ్యక్తి, గుడ్డిగా నమ్మి అరే ఈ వ్యక్తి అసలు ఈ జీవితంలో ఎప్పుడు ఇలాంటి పని చేయడు అనుకున్నాడు కూడా చేశాడు. అంటే నువ్వు ఊహించుకున్న దానికి అతను పనిచేస్తున్న కంప్లీట్ రివర్స్, 100% రివర్స్ ఉంది. ఓకే, ఫస్ట్ రియలైజ్ ఇది జరిగింది, యాక్సెప్ట్ చేయి. 2 ఎనలైజ్ చేయి. ఓకే, తప్పు నీ వైపు నుంచి ఏమైనా జరిగిందా. ఇంకోసారి అసలు ఒకసారి మోసపోతే, మోసం చేస్తే అది వాడి తప్పు, రెండోసారి మోసపోతే నీ తప్పు అని ఒక సేయింగ్ ఉంది మనకి. ఒకసారి మోసం చేశాడు, అది వాడి తప్పు, ఎందుకంటే వాడు నీ నమ్మకాన్ని వాడుకున్నాడు. రెండోసారి నువ్వు మోసపోయేది నీ తప్పు, ఆల్రెడీ ఒకసారి తగిలింది కదా, ఏం నేర్చుకున్న దాని నుంచి. 2 డిప్రెషన్లోకి వెళ్ళటం, సూసైడ్ చేసుకోవటం. ఈ జీవితంలో ఏ ఒక్క రోజు కూడా మనం అనుకున్నట్టు జరగదండి. ఏదో ఒకరోజు తలకిందులు రావచ్చు, తలకిందులేం అవ్వదు, అనుకున్నట్టు జరగలేదు అంతే. దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవటం వల్ల అబ్బో నాకే ఎందుకు లేకపోయింది, నా జీవితం తలకిందులు. జీవితం మీద తలకిందులు రాదు, చాలా కొన్ని డ్రాస్టిక్ సంఘటనలు జరుగుతాయి కొంతమందికి. అనుకోని యాక్సిడెంట్ జరిగి కళ్ళు పోవటం, అవి మీరు అన్నట్టు యాక్సెప్ట్ చేయొచ్చు. కొంత నష్టం జరిగింది, నువ్వు అనుకున్న బంధం పోయింది, నువ్వు ఫ్రీగా షేర్ చేసుకునే వ్యక్తి పోయాడు, నీ ఎమోషనల్ అటాచ్మెంట్ పోయింది, అంతే. ఒక బంధం మీ మోసం జరిగిందంటే అయితే డబ్బు రూపంలో మోసపోయి ఉంటావు, లేదా నీ ఎమోషనల్ అటాచ్మెంట్ కూలిపోయి ఉంటావు, లేదా నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఆడు కోల్పోయాడు. సో ఫస్ట్ యాక్సెప్ట్ చేయి, ఎనలైజ్ చేయి, నీ తరఫు నుంచి మిస్టేక్ ఉందా లేదు. రెండోసారి ఇంకెప్పుడు గుడ్డిగా వాడు నమ్మకు. అతన్నే కాదు ఎవరైనా ఒకసారి చూసుకోకు, ఒక లిమిటేషన్ పెట్టుకో. అక్కడ నుంచి ఆ స్థాయి నుంచి ఆ జరిగిపోయిన సంఘటనని తలుచుకుంటూ బాధపడుతూ అక్కడే ఒక మనం స్టూల్ వేసుకుని కూర్చున్నట్టు పర్మనెంట్గా కూర్చుంటే ఎప్పటికీ సొల్యూషన్ రాదు. దానివల్ల నీ ఆరోగ్యం పాడవటం, ఇంకా కింది స్థాయికి దిగజారటం, ఇంకా చెప్పాలంటే అనుకోకుండా నువ్వు ఇంకో కొత్త ప్రమాదం, ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవటం, ఇంట్లో వాళ్ళకు దూరం అవ్వడం, పిల్లల మీద చిరాకు పడటం, ఇవన్నీ దాని బై ప్రొడక్ట్స్ అనమాట. యాక్సెప్ట్ చేయి, అనలైజ్ చేయి, లివ్ ఇట్. లెర్నింగ్, మంచి లెర్నింగ్ రా బాబు, మంచి పాఠం అంతే. వీడి వల్ల ఇది నేర్చుకున్నాం, ఓకే రైట్, నేను చేయగలిగింది ఏమైనా ఉందా, నేనేమైనా మిస్టేక్ చేస్తానా, ఇప్పుడు రికవర్ అవ్వడానికి నెక్స్ట్ రికవర్ ఆప్షన్స్ ఏంటి. నష్టం జరిగింది, దాన్ని ఎంత త్వరగా రికవర్ చేయగలుగుతాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్. ఓకే రైట్, అయిపోయింది, నిన్న ఈరోజు ఫ్రెష్. లైఫ్ అంటే ఇలానే ఉంటుంది, యాక్సెప్ట్ చేయాలి అంతే. అనుకున్నప్పుడు వేరే ఉంటుంది, అమ్మో నాకే ఇలా అయిపోయింది, అనవసరంగా మోసపోయాను సార్, ఇంకా అంతే సార్, నా మొహం నువ్వేం చేసావు తప్పు, మొహం దాచుకునేంత భయంకరంగా తప్పేం చేసినావు. ఒకటి 2 రోజులు దాచుకుని ఉంటూ బయట రావా, పరదా వేసుకొని తిరుగుతావా, లేదా బుర్కా వేసుకొని తిరుగుతావా, తిరగలేవు కదా. యాక్సెప్ట్ చేయడంలో ప్రాబ్లం ఇక్కడ. తర్వాత రికవరీ స్టెప్స్ తెలియపోవటం, డిప్రెషన్లోకి వెళ్ళడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. పదే దాని గురించి ఆలోచించడం వల్ల డిప్రెషన్కి వెళ్తాను. దానికి తగ్గట్టు ఏదో కొత్త పని చేసుకోవటం, కొత్త వాళ్ళతో ఉండటం, ఆ పనిని తను చేస్తున్న పనిని ఇంకా కసిగా చేయటం అంటే పూర్తిగా ఇన్వాల్వ్ అవుతుంది. అప్పుడు ఈ ఐడియాస్ పక్కకి వెళ్ళిపోతాను. ఏదైతే డిప్రెషన్ పెడుతుందో అది పక్కకు పెట్టుకెళ్తాం. తను చేస్తున్న పని మీద ఇంకా ఎప్పుడైతే ఎక్కువ ఫోకస్ చేస్తాడో ఇంకా మెరుగైన రిజల్ట్ ఇవ్వగలదు. అలా కాకుండా డిప్రెషన్లో అక్కడ ఆగిపోతే ఉన్న పని కూడా పోతుంది. జరిగిన నష్టం ఒకటి, ఈ పనిలో మెలకువలు తెలియకపోకుండా ఇది పోవటం, సంపాదన పోవటం, వీటి మీద ఉన్న గౌరవం, ఎక్స్పెక్టేషన్ మళ్ళీ ఏదైతే కంపెనీ లేదా తను చేస్తున్న బిజినెస్లో ఇది ఇంకా ఇది కంటిన్యూషన్ అవుతుంటుంది. ఫుల్ స్టాప్ పెట్టి అయిపోయింది, కంప్లీట్, థ్యాంక్ యూ, నెక్స్ట్ స్టెప్ ఏంటి వెళ్ళగలిగితే చాలా మంచిది. చెప్పినంత ఈజీ కాదు, బట్ ప్రాక్టీస్ చేస్తే కష్టమైతే కాదు.
ఇప్పుడు జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు ఏం చేయాలి, అసలు ఎలా చూస్ చేసుకోవాలి, అలా చూస్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నీ తెలుసుకొని? అంటే జనరల్గా ఎక్కడ మనకి క్వశ్చన్ లేదండి. ఎవరన్నా అడుగుతారా మీ కాబోయే భర్త నుంచి మీకు కావాల్సిన క్వాలిటీస్ ఏంటని? కానీ అడుగుతారు కదా సార్. ఎవరు అడుగుతారు? ఇప్పుడు ఇప్పుడు యూత్ మొత్తం అలానే ఉంది కదా సార్. యూత్ అడుగుతారు, ఫ్రెండ్స్ అడుగుతారు. పెళ్లి చూపులు చూపించేది ఫ్రెండ్స్ కాదు కదా, పేరెంట్స్ కదా. పేరెంట్స్ అయినా ఇప్పుడు ఒక పర్సన్ గురించి మనం కంప్లీట్గా తెలుసుకున్న తర్వాతనే ఇప్పుడు ఎవరైనా లైఫ్ పార్ట్నర్ అంటే ఏమేమి తీసుకోగలుగుతాం మనం? అంటే ఎలాంటి వాడు, ఎలా ఉండాలి, అందంగా ఉన్నాడు, పొడవుగా ఉన్నాడు, ఎలా ఉండాలి, మన ముందు ఎలా ఉన్నాడు, మన ముందు డీసెంట్గా ఉన్నాడు. అదే సార్ ఎంక్వైరీ చేయడం ఎంతవరకు కరెక్ట్? రైట్. ఇప్పుడు మీరు ట్రాక్లోకి వచ్చారు. మనకి మీకు ఒక డేటా చెప్తాను. 90s వరకు కూడా ఇండియాలో డివోర్స్ రేటు 2%. ఎక్సెప్ట్ ఏదైనా డ్రాస్టిక్ అంటే తన ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ కండిషన్స్ బాగోలేకపోతే డివోర్స్ రేట్ చాలా తక్కువ. ప్రజెంట్ మీరు తీస్తే 2020 తర్వాత ఎస్పెషల్లీ సిటీస్లో 30% డివోర్స్ ఉన్నాయి. ఇద్దరు చదువుకున్న వాళ్ళే. ఒకప్పుడు చదువు లేదండి, సంపాదన లేదు, సంపాదన కూడా లేదు, ఇంత లేదు, సంపాదించిన దాన్ని అనుభవించే సోర్సెస్ కూడా లేవు. అప్పట్లో పండగ వస్తేనే కొత్త బట్టలు, పండగ వస్తేనే పరమాన్నం. విలేజెస్ ఎస్పెషల్లీ చూస్తే, ఎందుకంటే పొలాల్లో పనిచేసేవాళ్ళు, ఆ మట్టి వీటితో ఉండేవాళ్ళు. పండగ రోజున ఎందుకు పని చేయకూడదు అంటే కొంచెం ఇంట్లో ఉండి తలార స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని, తెల్ల బట్టలు కట్టుకుని ఒక డివోషనల్ ప్లస్ ఆ రోజున ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇవాళ నీకు ప్రతిరోజు పండగ డబ్బులు ఉంటాయి. ఒక వ్యక్తి ఇంటిలో నుంచి బయటికి వెళ్తే అప్పట్లో ఆ భార్యకి మళ్ళీ మాట్లాడే అవకాశం, మళ్ళీ ఇంటికి వచ్చిన వరకు పొద్దుగుతుంటే చూసుకున్నాడు మా ఆయన వస్తాడేమన్నా, పల్లెటూరులో ఎస్పెషల్. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళగానే నన్ను ఫోన్ చేసి మాట్లాడచ్చు, బంగారం ఐ లవ్ యూ అని చెప్పొచ్చు. అంటే ఆప్షన్స్ ఉన్నాయి. భార్య భర్త, భర్త భార్య ప్రేమను వ్యక్తపరచడానికి చాలా సోర్సెస్ ఉన్నాయి. కానీ డివోర్స్ ఎందుకు పెరుగుతున్నాయి? ఒకప్పుడు పేరెంట్స్ ఏది చెప్తే అది గుడ్డిగా, కొన్ని సందర్భాల్లో కనీసం ఇద్దరు ఒకరినొకళ్ళు చూసుకోకుండా కూడా పెళ్లి చేసుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ నిలబడ్డారు. అంటే అసలు చూసుకోకుండా తెలుసుకోకుండా చేసేవాళ్ళు కాదు, పిల్లవాడు లేదా బ్రైడ్ గ్రూమ్ బ్రైడ్ చూసుకునేవాళ్ళు కాదు. కానీ తల్లిదండ్రులు చాలా ఎంక్వైరీ చేసేవాళ్ళు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 60sలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు అనేవాళ్ళు. అంటే వాళ్ళ ఇళ్లల్లో ఉన్న సాంప్రదాయాలు కానీ 7 తరాలు చూడటం అంటే సంపాదన చూసేవాళ్ళు. సాంప్రదాయం, కుటుంబ వ్యవస్థ, స్త్రీకి ఇచ్చే గౌరవం, పనిచేసే విధానం, కట్టుబాట్లు, ఆ సంసారిక జీవితం ఇవన్నీ ఉన్నాయా లేవా? ఎవరన్నా ఇబ్బంది డిస్టర్బెన్స్ ఉంటే మొహం లేకుండా చెప్పేవాళ్ళు, బాబు మేము చేసుకోలేమని కౌరు పంపించేవాళ్ళు మధ్యవర్తితోటి. ఇప్పుడు మనకి పెళ్ళికి ముందే అమ్మాయి అబ్బాయి కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఇంకా ముందుకెళ్ళి డేటింగ్ కూడా చేస్తున్నారు. అయినా డివోర్స్ రేట్ ఎందుకు పెరుగుతుందంటే, అంటే మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఎప్పుడు పార్ట్నర్ ఉన్నాడు. పాయింట్ నెంబర్ పక్కా గుర్తుపెట్టుకోండి. మీరు 5 క్వాలిటీసే పెట్టుకోండి, 10 క్వాలిటీ. నీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఆ మనిషి ఉండడు, ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు నేనుండను, నేనే, నువ్వే. ఈ ఎవరు మనం ఒకళ్ళొకళ్ళు తయారు చేయాలి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. భార్య భర్తని, భర్త భార్యని తయారు చేయాలి. ఒకళ్ళ జీవితంలో ఒకళ్ళు వచ్చారు ఫస్ట్. ఇది యాక్సెప్ట్ చేయడం ప్రాబ్లం. ఎప్పుడైతే టూ మచ్ కమ్యూనికేషన్ అవుతుందో డేటింగ్స్ తర్వాత కూడా ఫెయిల్ మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది హీరోయిన్లు కొంత సంవత్సరాల తర్వాత డేటింగ్ చేసి తర్వాత పెళ్లి చేసుకొని మళ్ళీ తర్వాత డివోర్స్ తీసుకున్నారు. అంటే మన ఎక్స్పెక్టేషన్ ఇప్పుడున్న విధానం కరెక్ట్ అయితే ఇంతకాలం ట్రావెల్ చేసినప్పుడు ఎవరేంటో తెలిసి ఉండాలి కదా. పెళ్ళికి ముందు ఒకళ్ళొకళ్ళ పరిచయం అనేది, అది ప్రేమ కావచ్చు లేదా డేటింగ్ ఈవెంట్, ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూ ఉంటాయి. ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసే క్రమంలో, అబ్బాయిని ఇంప్రెస్ చేసే క్రమంలో ఫేక్ ప్రామిసెస్ వెళ్తే నేను అలా చూసుకుంటా ఇలా చూసుకుంటా. ఎందుకు బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు లేదా ఆ అమ్మాయి ప్రేమ కోసం వెతుకుతున్నప్పుడు మిస్ కాల్ ఇస్తే అన్నీ బంగారం ఏంటి కాల్ చేసామంటే, ఏం లేదు అవుతున్నా చేసామంటే, అది ఈవినింగ్ ఫ్రీ అయినా కలుద్దామా. సేమ్ అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, 2 years అవుతుంది, ఆఫీస్లో పని ఉంది, ఈవినింగ్ 5 అంటాడు. మరి ఆ ప్రేమ ఏమైంది? అది ఎక్స్పెక్టేషన్. అప్పుడు నాకు ఈ అమ్మాయి భారీగా వస్తే బాగుండు అనే ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. సేమ్ రివర్స్, ఆ అమ్మాయి కూడా ఏమంటే నన్ను ఎంత బాగా చూసుకుని ఒక మిస్ కాల్ ఇస్తే నేను ఎంటపడేవాడు, నన్ను పువ్వుల్లో పెట్టి పువ్వులు లేవు ఇక్కడ కొనడానికి. పాయింట్ నెంబర్ 1, వాడికి అంత ఖాళీ కూడా లేదు. సాఫ్ట్వేర్ జాబ్, అప్పుడు బాగా స్టూడెంట్ లైఫ్లో ఉన్నాడు కాబట్టి క్లాస్ ఎగ్గొట్టినా బయటికి వెళ్ళినా ఏం చేసినా నడిచింది. ఇక్కడ ప్రాక్టికల్ లైఫ్ ఉన్న ఈఎంఐలు ఉన్నాయి, రెంట్లు కట్టుకోవాలి, గ్రోత్ చూసుకోవాలి, ఈ లోపల అవసరమైతే ఫ్లాట్ ప్లాన్ చేసుకోవాలి. అక్కడ బాస్ మీద ఈయన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. ఈయన టీమ్ లీడర్ కావాలి, క్లయింట్తో మాట్లాడాలి, వర్క్ చేయాలి, ఈయన పర్ఫార్మెన్స్ బెస్ట్ ఉండాలి, ఈయన టీమ్ పర్ఫార్మెన్స్ బెస్ట్ ఉండాలి. అక్కడ స్ట్రగుల్ అయిపోతుంటారు. సో ఏ క్వాలిటీస్ అనేది నిర్దిష్టంగా అంటే, ఒకటి కుటుంబ సాంప్రదాయాలు కలగడం. ఎప్పుడైనా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఈ లవ్ మ్యారేజెస్లో ఏంటంటే
ఏదో ఒక సందర్భంలో గొడవ వస్తుందండి, ఏదో ఒక చిన్న చిన్న పొరపాట్లు రావచ్చు. ఇప్పుడు మనకి ఫ్యామిలీ కౌన్సిలర్స్ అంటున్నారు, కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తున్నాయి కదా, మనకు చాలా వచ్చింది దాని గురించి, హాస్యం వెళ్ళింది, చాలా ట్రోల్స్ కూడా అయినాయి. ఒకప్పుడు ఉండేది కాదు. పెద్ద బిగ్గెస్ట్ కౌన్సిలర్స్ ఎవరో తెలిసిన అప్పట్లో తాతయ్యలు, మామూలు. ఈయన కప్పుకున్నారని ఏమ్మా లోపలికి వెళ్ళు, ముందు ఆడపిల్లని లోపల పంపించారు అంటే ఆమె తగ్గాలని కాదు, ఎందుకంటే ఫస్ట్ ఈ ఎమోషన్ కూర్చో, తర్వాత అటు వెళ్ళిన తర్వాత తిట్టారా, మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల తినా ఏం మాట్లాడుతున్నాం. అప్పటికప్పుడు చాలా లేత స్థాయిలో దాన్ని టక్మని కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మధ్యలో ఆపేవాడు లేడు. ఇష్టం వచ్చినట్టు ఇటు 7 తరాలు అటు 7 నువ్వు ఇలాంటిదని నాకు అప్పుడే తెలుసు, మరి ఎందుకు వేసుకొసుకున్నావు. ఇంకా మొదలెడతారు తవ్వడం, బొగ్గు గన్లో తీస్తున్నట్టు లాగుతూనే ఉంటాడు. ఎప్పటి వరకు ఏమి సాలన రావాలి, వాడికి ఇరిటేషన్ రావాలంతే. సో ఈ అడ్జస్ట్మెంట్లు అన్నప్పుడు మీరు ఎంత కౌన్సిలింగ్ చేసుకొని, ఎంత డేటింగ్ చేసుకున్నా బంధం నిలబడదు. సో పెళ్ళికి ముందు ఫినాన్షియల్ పరంగా ఒక క్లారిటీ, అతనుకున్న గోల్స్ పరంగా అంటే ఏ జాబ్ ఒక క్లారిటీ, సాంప్రదాయాల పరంగా అంటే కుటుంబంలో మ్యాచ్, ఇవి ఉంటే చాలు. 3 ఇవి కాకుండా మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఎంత సహజీవనం చేసినా ఒక మనిషి తను హైడ్ చేయాలనుకున్నప్పుడు కొన్ని బయట పెట్టాడు, ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రమే బయట పెడతాడు. మీరు వెళ్ళి నేను ఎంక్వైరీ చేశాను అంటే చెప్తున్నా, ఆ ఒక్క వ్యక్తిత్వం కాదు, కుటుంబంతో భాగం అవ్వాలి. పెళ్ళి అంటే 2 కుటుంబాలు కలిసి మరో కొత్త కుటుంబాన్ని క్రియేట్ చేయటం. అది లేనప్పుడు ఇటు నుంచి అటు నుంచి ఫోర్స్ స్టార్ట్ అవుతుంది. 3వ వ్యక్తి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఈ గొడవలు చిలవలు పలవలు కలుపుకొని కొట్టుకునేదే, నువ్వు తగ్గొద్దురా, దానికి ఉద్యోగం చేస్తున్నాను పొగరు, ఇటు నుంచి సజెషన్స్, అటు నుంచి నువ్వు మాత్రం ఎంత తగ్గాలి, నువ్వు అన్న ఇంట్లో వంటలు తోముకునేదానివా, నువ్వు చదువుకోలేదా, నీకన్నా ఏంటంటే ఎక్కువ. ఇప్పుడు కొలతలు మొదలవుతాయి, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ కాదు, ఎక్కువ ఇద్దరు సమానంగా పనిచేస్తేనే సంసారం నిలుస్తుంది. అది కామన్ పాయింట్ యాక్చువల్లీ. సో పెళ్ళికి ముందు ఇప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అని ఇస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ ఇప్పుడున్న అవకాశం ఏంటంటే అడుగుతున్నారు, అమ్మ మరి మేము ఇలా అనుకుంటున్నాము, నీ ఉద్దేశం ఏంటి చెప్పు. ఒకప్పుడు ఇది లేదు, అది ప్లస్. ఓకే, నేను సాఫ్ట్వేర్లో ఉన్నా కదా, నేను కూడా సాఫ్ట్వేర్ అయితే ఇద్దరు చోటు ఉంటాం. ఆయన గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే నెలలో 2 రోజులు వస్తారు పోతాడు. అంటే లైఫ్ స్టాండర్డ్ అది చెప్పడం ఓకే. ఎక్స్పెక్టేషన్ ఇద్దరు ఒకే చోట ఉండాలి. చాలామంది చేస్తుంది ఏంటంటే పెళ్లి చేసుకుంటారు, 1 మంత్లో అమెరికా వెళ్ళిపోతారు, 3 సంవత్సరాలు దగ్గర రాడు. అది అడ్జస్టబుల్ ఉంటే ఓకే. చాలా చోట్ల డిసప్పాయింట్మెంట్ అది. అమ్మాయి పెళ్లి చేసుకున్నది తను ఇచ్చే జీతం కోసం కాదు, జీవిత భాగస్వామి కోసం, తన ఎమోషన్స్ పంచుకోవడం కోసం, తనకంటూ ఒక తోడు కోసం, ఒక సోల్మేట్ కోసం. టైమింగ్ ఇట్స్ ఓకే. అది మిస్ అవుతున్న కొద్దిగా తెలియకుండా లవ్ అండ్ ఎఫెక్షన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడైతే పోతాయో ఇనీషియల్గా స్టేటస్ చాలా గొప్పగా అనిపిస్తుంది. ఒక స్థాయికి వెళ్ళాక స్టేటస్ కాదురా బాబు, ఎమోషన్ చాలా గొప్పది అనిపిస్తుంది. చెప్పాక ఎమోషన్ ఏది పర్మనెంట్ కాదని చెప్పే కదా. ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే. ముందు పెళ్ళికి ముందు అమెరికా సంబంధం అంట, అతనికి లక్షలు సంపాదిస్తున్నాడంటే అవి చాలా వినసొంపుగా ఉంటాయి. పెళ్ళైన తర్వాత తను ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. దాంతోపాటు తనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు చక్కగా భార్యాభర్తలు బయటకు వెళ్తుంటారు, సినిమాలకు షికారులు చేస్తుంటారని అనిపిస్తుంది. ఇన్ని సోకుంది నా మూడు నా దగ్గర లేనప్పుడు అనిపిస్తుంది. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఫినాన్షియల్గా కూడా ఒక క్లారిటీ ఉంటే చాలా బెస్ట్. అలా కాకుండా అబ్బాయి చాలా మంచోడండి, వీళ్ళకన్నా తక్కువ సంపాదన, తక్కువ ఫెసిలిటీస్, అది కూడా స్టార్ట్ అవుతుంది. రేపొద్దున మళ్ళీ కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. సో ఫినాన్షియల్గా ఏంటి పరిస్థితి, తనకున్న లక్ష్యాలు మీకున్న లక్ష్యాలు మ్యాచ్ అవుతున్నాయా లేదా, సాంప్రదాయబద్ధంగా కుటుంబాలు కలుస్తున్నాయా లేదా, ఇవి మేజర్ రీజన్స్ అవుతాయి. ఇది కాకుండా అంటే ఇంకా వ్యక్తిత్వాలు, అభిరుచులు తెలుసుకుంటాం కొంతవరకే, అది కూడా మార్చుకోండి. నిజంగా కలుపుకోవాలనుకున్నప్పుడు ఎలానే కలుసుకుంటారు. ఇప్పుడు నాకు పాటలు అంటే ఇష్టం, ఆమెకు ఇష్టం లేదు అలా అని చెప్పొచ్చు, తను లేనప్పుడు చెప్పొచ్చు. ఆ కమ్యూనికేషన్ అనేది చాలా క్లియర్గా ఉంటే బెటర్. అలా కాకుండా చెప్పే కదా, 3 సంవత్సరాలు డేట్ చేసినా 4 సంవత్సరాలు డేట్ చేసినా ఎక్స్పెక్టేషన్స్ హెవీ అవటం తప్పితే దానిలో ఉపయోగం లేదు. ఎక్స్పెక్టేషన్స్ పెరిగిన కొద్దిగా గ్యాప్ పెరుగుతుంది అంతే. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోతే లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు, హ్యాపీగా. ఎందుకంటే నాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేవు కదా, యాక్సెప్ట్ చేయడం రెడీగా ఉన్నా. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువై అవి స్ట్రాంగ్ అయిన కొద్దిగా ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి. నేను అనుకున్నట్టు లేదని చెప్పి పొద్దున్నే లేచి ఆ తుండు కూడా కట్టుకొని ఆ తులసి చుట్టూ కొట్టు తిరుగు, బెడ్ మీద కాఫీ, ఈ రోజులు అది జరగలేయండి. అవి సినిమాల్లో బాగుంటాయండి, రియల్ లైఫ్లో కుదరుతుంది. సిటీలో అంతా ఇక్కడ తులసికోట అక్కడ ఉంది పోవడానికి అసలు. సో ఈయన ఊహించుకున్నది అంటే సతీ సావిత్రి క్యారెక్టర్ ఊహించుకుంటాడు. ఆమె అలా ఉండదు, మామూలుగా పెరిగి వచ్చింది. మీ ఇంట్లో చెల్లి అంత లగ్జరీగా పెరిగిందో వాళ్ళ ఇంట్లో ఆడ కూడా చెల్లే కాబట్టి అంత లగ్జరీ. పొద్దున్న లేచి ఆమెకు అలవాట్లేదు అసలు. పొద్దున్నప్పుడు ఉన్నది ఒకతే కూతురు, మిడిల్ క్లాస్లో కూడా ప్రేమనే బాగా చూపిస్తున్నారు. లేకపోతే వాళ్ళ అమ్మ చూసుకునేది అప్పటి వరకు. నువ్వు పొద్దున్న 5 గంటలకు లేచి నీ బెడ్ మీద కాఫీ స్మైల్ ఇస్తూ లేవంటే కష్టం కదా. థ్యాంక్ యూ సార్.